ప్రియమైన మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందులోని సత్యాలు మీ జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు అందజేసిన 10 ఆజ్ఞలను గూర్చి మరియు వాటి ప్రత్యేకతను గూర్చి మనము తెలుసుకోబోతున్నాం. ఇక శ్రద్ధగా ఆ విషయాలను తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అద్వితీయమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రము ఇవ్వబడింది. 10 ఆజ్ఞలు మొదట ఇవ్వబడ్డాయి, కానీ అవి ధర్మశాస్త్రంలో ఒక భాగం మాత్రమే. బలిపీఠానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇవ్వబడ్డాయి. ధర్మశాస్త్రము మరియు బలిపీఠము కలిసే ప్రయాణిస్తాయి. ధర్మశాస్త్రము మనిషి పాపి అని మరియు అతనికి ఒక రక్షకుడి అవసరము ఉన్నదని వెల్లడిస్తుంది. బలిని అర్పించడానికి ఒక బలిపీఠం అంటూ ఉండాలి. పాపము కోసము రక్తము చిందించబడాలి. ఉదాహరణకు, మీ స్నానపు గదిలో ఒక అద్దం ఉంటుంది. అది ధర్మశాస్త్రానికి ఒక దృష్టాంతం. మరియు ఆ అద్దం కింద ఒక తొట్టి అనగా వాష్ బేసిన్ అనేది ఉంటుంది. మీరు అద్దంతో మిమ్మల్ని మీరు కడుక్కోరు. అది కేవలము మురికిని మాత్రమే బయటకి చూపెడుతుంది. అలాగే ధర్మశాస్త్రము అనేది మన పాపాన్ని బయట పెట్టే ఒక అద్దం వంటిది. మరియు ఆ అద్దం కింద శుభ్రం చేసుకునే తొట్టి అనగా వాష్ బేసిన్ అనేది ఉంది. దీనిని గురించి ఈ విధంగా చెప్పబడింది. ఇమ్మానుయేలు సిరల నుండి ఉద్భవించినటువంటి రక్తపు ఊట ఒకటి ఉన్నది. పాపులు ఆ ప్రవాహంలో మునిగినప్పుడు తమ పాపపు మరకలన్నింటినీ పోగొట్టుకుంటారు. ప్రియులారా, ఇక 10 ఆజ్ఞలు ఇవ్వబడడాన్ని గురించిన విషయాలను మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలోని మొదటి భాగమే ఈ 10 ఆజ్ఞలు. ఇది ఒక నైతిక నియమావళితో కూడినది. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనిద్దాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులతో, మిమ్మును ఐగుప్తు నుండి మరియు బానిస గృహం నుండి రప్పించినది నేనే, కాబట్టి ఆ ప్రాతిపదికన నేను మీకు నా ధర్మశాస్త్రమును ఇవ్వాలని అనుకుంటున్నాను అని తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని కోరగా దేవుడు వారి అభ్యర్థనను మన్నించి వారికి మొదట 10 ఆజ్ఞలను అనుగ్రహించాడు. ఈ 10 ఆజ్ఞలను చూస్తున్నప్పుడు అనేక విషయాలు ప్రస్తావించవలసి ఉంది. వాటిలో మొదటిది క్రొత్త నైతికత. క్రొత్త నైతికత అనేది ధర్మశాస్త్రము ఇవ్వబడడానికి ముందుగానే ఉంది. నిజానికి మనిషి మొదటిసారి దేవునికి అవిధేయత చూపినప్పుడు అది ఏదెను తోట నుండి నేరుగా వచ్చింది. క్రొత్త నైతికత జలప్రళయానికి ముందు మరియు జలప్రళయం తర్వాత కూడా ఉనికిలో ఉంది. ఇదేమి కొత్తది కాదు. మనము అధునాతనమైన మరియు శుద్ధి చేయబడిన పాపులమని భావించడానికి ఇష్టపడతాం. అయితే వాస్తవానికి మనము అలాంటి వారము కాము. మనము ఆది నుండి కఠినమైన పాపులము, సహజమైన పాపులం. 10 ఆజ్ఞలు అనేవి మన ముందు దేవుని ప్రమాణాలను ఉంచుతాయి. ఎవరు కూడా 10 ఆజ్ఞలతో అజాగ్రత్తగా వ్యవహరించి తప్పించుకోలేరు. ఒకానొక ద్వీపంలో నేరస్తుల సమాధుల స్థలం ఉండేది. ఒక సమాధిపై ఒక గుర్తు ఉంది. దానిపై ఇలా వ్రాయబడింది: ఇక్కడ సృష్టికర్తను విరోధించిన వ్యక్తి యొక్క శిథిలాలు ఉన్నాయి. అతడు 10 ఆజ్ఞలతో తన ఇష్టం వచ్చిన రీతిలో ఆటలు ఆడాడు. తన 35 సంవత్సరాల వయసులో తన జీవితాన్ని ముగించాడు.
అతని తల్లి మరియు భార్య అతని కోసం ఏడుస్తున్నారు, మరెవరు ఏడువరు, అతని ఆత్మ శాంతించునుగాక. నిజానికి ఆ సమాధి పైన వ్రాయబడిన వ్రాత దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని కనపరుస్తుంది. ఎవరు కూడా 10 ఆజ్ఞలతో ఆటలాడి దేవుని శిక్ష నుండి తప్పించుకోలేరు. చాలాసార్లు మనలో దేవుని కృపను బోధించే వారిపై మనకు ధర్మశాస్త్రం పట్ల సరియైన గౌరవం లేదని ఆరోపణ చేయబడుతుంది. మనము దానిని తృణీకరిస్తున్నామని, తిరస్కరిస్తున్నామని, మరియు వాస్తవానికి మనము ధర్మశాస్త్రం ద్వారా రక్షింపబడలేదు కాబట్టి దానిని ఇష్టానుసారంగా ఉల్లంఘించవచ్చని, శిక్షార్హత లేకుండా భంగపరచవచ్చని బోధిస్తున్నామని మనపై ఆరోపణలు ఉన్నాయి. ఇది ఏమాత్రం నిజం కాదు. దీనికి భిన్నంగా దేవుని కృపను బోధించే మరియు విశ్వాసం ద్వారా లభించే రక్షణ స్వభావంపై సరైన అవగాహన కలిగిన ప్రతి బోధకుడు కూడా ధర్మశాస్త్రం యొక్క ఉన్నతమైన స్వభావాన్ని గుర్తిస్తాడు. పౌలు భక్తుడు రోమాపత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల ద్వారా ఈ సమస్యకు సమాధానం ఇచ్చాడు. అలాగైన ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము? పాపంలో జీవిస్తూ మీకు నచ్చినప్పుడు 10 ఆజ్ఞలను అతిక్రమిస్తూ కొనసాగగలనని మీరు అనుకుంటే, నా ప్రియమిత్రమా, మీరు దేవుని కృప ద్వారా రక్షింపబడలేదు అని అర్థం. మీరు నిజంగా రక్షింపబడినప్పుడు మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలని మరియు 10 ఆజ్ఞల్లో వెల్లడించబడిన ఆయన చిత్తాన్ని చేయాలని కోరుకుంటారు. అందువలన దేవుని కృపను బోధించే ప్రతి బోధకుడు దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల గౌరవం మరియు భక్తిని కలిగి ఉంటాడని నేను భావిస్తున్నాను. మనము కీర్తనకారునితో పాటు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అని చెప్పాలి. ఇంతకీ ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ఒక వ్యక్తి దీనిని దేవుని మనసు యొక్క ప్రతిబింబంగా నిర్వచించాడు. అది లోపభూయిష్టమైన నిర్వచనం. మానవుడు ఎలా ఉండాలో తెలిపే దేవుని చిత్తమే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో కృప కానీ కనికరం కానీ అస్సలు ఉండవు. ధర్మశాస్త్రం అనేది దేవుని పరిశుద్ధ చిత్తానికి ప్రతిరూపమై ఉంటున్నది. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో కీర్తనకారుడు ఇలా చెప్పాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ప్రియులారా, ధర్మశాస్త్రము మీ వైపు నుండి సంపూర్ణతను కోరుతుంది. నేను దేవుని ప్రమాణానికి అనుగుణంగా జీవించిన ఎవ్వరిని ఇంతవరకు ఎప్పుడూ కలవలేదు. ధర్మశాస్త్రం అనేది ఏదో అస్పష్టమైన భావన కాదు. అలాగే దానికి మంచి ఉద్దేశాలతో ఎటువంటి సంబంధం లేదు. దానికి సంపూర్ణ విధేయత అవసరం. ఎందుకంటే ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. ఇది సంపూర్ణమైన విధేయతను కోరుతుంది. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రము సంపూర్ణమైనది. యెహోవా ధర్మశాస్త్రము సరి అయినది. తప్పొప్పుల పట్ల మనకున్న భావనలు మన పరిసరాల ప్రభావంతోనూ అలాగే మనకున్న పతనమైన స్వభావం వల్లను ప్రభావితమవుతాయి. ధర్మశాస్త్రము దేవుని ప్రత్యక్షత అయినది. దేవుడు మంచి మరియు చెడు మధ్య రేఖను గీశాడు. ఏది సరి అయినదో మీకు ఎలా తెలుసు? ఏది సరి అయినదో దేవుడు మనకు చెప్తాడు. స్వేచ్ఛను ఎంతగానో కోరుకుంటున్న ఈ తరము ఏది సరైనదో అని ప్రశ్నిస్తుంది. దొంగతనం చేయడం ఎందుకు తప్పు అని వాళ్ళు అడుగుతారు. దొంగతనం చేయడం అంటే వాళ్ళకి అభ్యంతరం లేదు, కానీ నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞను వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే నేరస్తులను ఉరితీయడం ద్వారా ప్రభుత్వం హత్య చేయడం తప్పు అని వాళ్ళు అంటారు. ఈ గుంపు ఎంత అస్థిరంగా ఉందో చూడండి. చట్టం గురించి వాళ్ళు ఎంత అజ్ఞానులుగా ఉంటున్నారు. అబద్ధం చెప్పడము లేదా దొంగతనం చేయడం ఎందుకు తప్పు? ఎందుకంటే అది తప్పు అని దేవుడే చెప్పాడు గనుక. మీరు అది మానవాళి మంచి కోసమే అని అనవచ్చు. నిస్సందేహంగా అది మంచిదే. మనిషి గనుక దానిని పాటించగలిగితే ధర్మశాస్త్రము నిజంగా ఒక గొప్ప సంగతే. అయితే మనిషి ధర్మశాస్త్రాన్ని పాటించలేడు. జైళ్ళు, తలుపులకు వేసే తాళాలు, అలాగే బ్యాంకు నుండి రుణం తీసుకునేటప్పుడు
మీపై నమ్మకం లేకపోవడం వల్లనే 10 పత్రాలపై సంతకాలు చేయాల్సి రావడం, ఇవన్నీ ఈ వాస్తవానికి నిదర్శనాలు. ఒకప్పుడు మనిషి మాటకి విలువ ఉండేది. మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకునేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ధర్మశాస్త్రం అనేది మానవ ప్రవర్తనకు ఒక ప్రమాణం. దొంగతనము, అబద్ధం చెప్పడము మరియు వ్యభిచారము తప్పు అని దేవుడు చెప్పాడు కనుక అవి తప్పుగా ఉంటున్నవి. ధర్మశాస్త్రం అనగా ఏ చట్టము తనంతట తానుగా అమలు కాదు. ఆ చట్టాన్ని అనగా ధర్మశాస్త్రము విధించే వారికి అధికారం ఉండాలి. దేవుడు తన నియమాలను అత్యంత శక్తివంతంగా అమలు చేస్తాడు. ఉదాహరణకు గురుత్వాకర్షణ నియమాన్ని తీసుకోండి. మీరు ఎంత ఎత్తుకైనా వెళ్ళవచ్చు, కానీ పట్టు వదలకపోవడమే మంచిది. గురుత్వాకర్షణ నియమము నిరంతరము పనిచేస్తూనే ఉంటుంది. దానిని మీరు మార్చలేరు. మీరు మార్చగలరని అనుకోవచ్చు, కానీ చివరికి నష్టపోయేది మీరే. చాలామంది ప్రజలు తాము 10 ఆజ్ఞలను వారికి నచ్చినట్లుగా ఉల్లంఘించి దాని నుండి తప్పించుకోగలమని అనుకుంటారు. న్యూయార్క్ నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుండి దూకిన ఒక వ్యక్తి యొక్క వింత కథను మీకు జ్ఞాపకం చేస్తాను. పైనుండి కిందకి దూకుతున్నటువంటి ఆ వ్యక్తి 40వ అంతస్తు దగ్గర ఉండగా ఒక వ్యక్తి కిటికీలోంచి చూసి అతనితో, ఇది మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగాడు. కిందకు దూకుతున్న వ్యక్తి, ఇప్పటి వరకైతే బాగానే ఉంది అని సమాధానం ఇచ్చాడు. గురుత్వాకర్షణ నియమము పనిచేసేది అక్కడ కాదు, మరో 50 అంతస్తులు కిందికి వెళ్ళాక ఇప్పటి వరకు అంతా బాగా లేదు అని ఆ వ్యక్తికి తెలుస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక నియమము చట్టంగా ఉండాలంటే దానిని తప్పనిసరిగా అమలు చేయాలి. దీని విషయమై దేవుడు హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో ఇలా చెప్పాడు, పాపము చేయి వాడెవడో వాడే మరణము నొందును. ధర్మశాస్త్రము తప్పనిసరిగా అమలు చేయబడాలి, మరియు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించేవాడు తప్పనిసరిగా శిక్షను అనుభవించాలి. ఇక్కడ సరిదిద్దవలసిన మరొక దృక్పథం ఉంది. అది ధర్మశాస్త్రము మరియు కృపను కలపడం మరియు వాటిని ఒకే వ్యవస్థలో ఉంచడం. ధర్మశాస్త్రము మరియు కృపను ఒకే వ్యవస్థలో ఉంచడం అంటే ధర్మశాస్త్రం యొక్క గొప్పతనాన్ని మరియు దాని అర్థాన్ని దోచుకోవడమే అవుతుంది. ధర్మశాస్త్రంలో ప్రేమ లేదు, ధర్మశాస్త్రంలో కృప లేదు. కృపను ధర్మశాస్త్రముతో కలిపినప్పుడు అది దాని మంచితనాన్ని మరియు మహిమను కోల్పోతుంది. కృప దానిలోని ఆశ్చర్యమును, ఆకర్షణను మరియు ఆశను కోల్పోతుంది. ధర్మశాస్త్రము మరియు కృప కలిపి కట్టబడినప్పుడు పాపి యొక్క అవసరాలు తీర్చబడవు. ధర్మశాస్త్రము మనిషి ఎలా ఉండాలో తెలియజేస్తుంది, కృప దేవుడు ఏమిటో తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం యొక్క గొప్పతనాన్ని మనము గుర్తించాల్సిన అవసరం ఉంటున్నది. ధర్మశాస్త్రము దేవుడు ఎవరో మరియు దేవునికి మరియు మనిషికి మధ్య ఉన్న విస్తారమైన వైరుధ్యాన్ని వెల్లడిస్తుంది. పౌలు గలతీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో ఈ ప్రశ్న అడుగుతాడు, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? ధర్మశాస్త్రము ఏమి చెప్తుందో వినడము మీకు మంచిది. ఎందుకంటే మనిషి 10 ఆజ్ఞల ద్వారా త్రాసులో తూచబడ్డాడు మరియు లోపించిన వాడిగా కనుగొనబడ్డాడు. మీరు మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకూడదు. ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్న మనిషి క్రింద ఉన్న చీమల దిబ్బ మీద ఉన్న మనిషిని చూసి నేను నీకంటే ఎత్తులో ఉన్నాను అని చెప్పడం చాలా సులభం. అయినప్పటికీ ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్న మనిషి చంద్రుణ్ణి లేదా ఆకాశాన్ని చేరుకోలేదు. దాని అర్థము మీరు దేవుని ప్రమాణానికి అనుగుణంగా లేరు అని అర్థం. ధర్మశాస్త్రము మనిషి ఎవరో మరియు తనకు మరియు దేవునికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించుకోలేని అతని అసమర్థతను కూడా వెల్లడిస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయము 19వ వచనము మనకు ఇలా తెలియజేస్తుంది, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. అదేవిధంగా పౌలు రోమపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇలా చెప్పాడు, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మనయందు
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. తప్పు ధర్మశాస్త్రంలో లేదు, మనలోనే ఉంది. ప్రియులారా, మనం ఇప్పటికే చూసినట్లుగా ధర్మశాస్త్రము మనిషిని అతని పాపపు స్థితిని వెల్లడించే ఒక అద్దం. చాలామంది ప్రజలు అద్దంలో చూసుకొని అంతా సవ్యంగానే ఉందని అనుకుంటారు. ఇది నాకు ఒక అద్భుత కథను గుర్తు చేస్తుంది. ఆ కథలో ఒక రాణి అద్దం ముందు నిలబడి, గోడకున్న అద్దమా అద్దమా, అందరిలోనూ అత్యంత అందమైనది ఎవరు అని అడుగుతుంది. తనే అత్యంత అందమైన దానినని ఆ అద్దం చెప్పాలని ఆమె కోరుకుంటుంది. కానీ ఆ అద్దం మాత్రము నిజం చెప్తూ ఆమె కాదని, మరొకరు ఆమె కంటే అందమైన వారని చెబుతుంది. ప్రియులారా, నేడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నేడు చాలామంది ప్రజలు అద్దాన్ని అంటే దేవుని వాక్యంలో ఉన్న 10 ఆజ్ఞలను చూస్తూ ఇలా అంటారు: గోడకున్న అద్దమా, అందరిలోకెల్లా అత్యంత సౌందర్యవంతుడు ఎవరు అని. అయితే తేడా ఏమిటంటే, వారు తమ ప్రశ్నకు తామే సమాధానం చెప్పుకుంటూ అది నేనే అని అంటారు. తాము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని వారు భావిస్తారు. ప్రియమిత్రమా, నీవు ఆ అద్దాన్ని మరింత నిశితంగా చూడాలి. అలాగే ఆ అద్దమే సమాధానం చెప్పేలా చేయాలి. ధర్మశాస్త్రం ఎప్పుడు ఒక మనిషిని పాపిని చేయలేదు, అది మనిషి పాపి అనే వాస్తవాన్ని వెల్లడించింది. మనం చూసినట్లుగా ఒక మనిషిని క్రీస్తు వద్దకు తీసుకురావడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇది మనలను చేతితో పట్టుకొని సిలువ వద్దకు నడిపించి, ఓ అల్పుడా, నీవు పాపివి గనుక నీకు ఒక రక్షకుడు అవసరం అని చెప్పిన మన బాల శిక్షకుడు. ఇక ఇప్పుడు 10 ఆజ్ఞలను గమనిద్దాం. అవి 2 వేరువేరు ప్రధాన విభాగాలుగా విభజించబడ్డాయి. ఒక భాగము మనిషి దేవునితో కలిగి ఉండవలసిన సంబంధాన్ని గురించి చెప్పింది, మరియు 2వ భాగము మనిషి తన తోటి మనిషితో ఉండవలసిన సంబంధాన్ని గురించి చెప్పింది. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనిద్దాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇక్కడ దేవుడు ఒకటి కంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారని నమ్మే బహుదేవత ఆరాధనను ఖండిస్తున్నాడు. నాస్తికత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఎటువంటి ఆజ్ఞ లేదు. ఆ రోజుల్లో నాస్తికత్వం లేదు, ఎందుకంటే వారు సృష్టికి మరియు దేవుని యొక్క నిజమైన ప్రత్యక్షతకు చాలా దగ్గరగా ఉండేవారు. నాస్తికులు రాజైన దావీదు కాలంలో కనిపించడం ప్రారంభించారు, మరియు వారు మూర్ఖులు అని పిలువబడ్డారు. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు అని తెలియజేస్తుంది. నేడు ఒక నాస్తికుడు అనేవాడు పెద్ద కళాశాల ప్రొఫెసర్ అయి మేధావిగా మరియు తెలివైన వ్యక్తిగా పరిగణించబడవచ్చు, కానీ దేవుడు అతన్ని మూర్ఖుడని చెప్పాడు. నేడు చాలామంది నాస్తికులు ఉన్నారు, ఎందుకంటే మనము మన మూలాలకు చాలా దూరంలో ఉంటున్నాం. ప్రజలు తన వాక్యములోని దేవుని ప్రత్యక్షతను అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. దేవుడు ఇశ్రాయేలీయులతో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. దేవుడు ఆ విధంగా దేశానికి ఆదేశించాడు, ఎందుకంటే ఆ రోజుల్లో మనిషి సమతుల్యంగా ఉండడం చాలా కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో చాలామంది దేవతలను ఆరాధించడం ప్రాచుర్యంలో ఉండేది. నేడు ఎటువంటి దేవుని ఆరాధించకపోవడం ప్రాచుర్యంలో ఉంది. కాలం ఎంతగా మారిందో చూడండి. ఈ వచనంలో గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు బహుదేవత ఆరాధనను ఖండిస్తున్నాడు. పౌలు భక్తుడు రోమాపత్రిక 1వ అధ్యాయము 21 నుండి 25 వచనాల్లో ఈ విషయాన్ని వివరించాడు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు
దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 4-5 వచనాలను మనం గమనిద్దాం. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. కొంతమంది ఈ భాగము నేటి మనకు వర్తించదని భావించవచ్చు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము మనకు ధనాపేక్ష అనేది విగ్రహారాధన అని తెలియజేస్తుంది. మీరు దేనికి మిమ్మల్ని మీరు అర్పించుకుంటారో ప్రత్యేకించి పూర్తి ఆసక్తితో అదే మీ దైవము లేదా దేవుడు అవుతుంది. చాలామంది పూర్వకాలపు గ్రీకు మరియు రోమన్ దేవుడైన ద్రాక్షారసం అనగా మద్యము మరియు వినోదాల దేవుడైన బాకస్ని పూజించరు, కానీ వారు మద్యపు సీసను మాత్రం పూజిస్తారు. ప్రస్తుతం మన దేశంలో లక్షలాది మంది మద్యపాన బానిసలు ఉన్నారు. మద్యం వ్యాపార వర్గాలు పన్ను భారం ఎంత ఉందో మనకు గొప్పగా చెబుతుంటాయి, కానీ వాస్తవానికి తమ ఉత్పత్తి వల్ల కలిగే ప్రాణ నష్టానికి అయ్యే ఖర్చులో వారు కనీసం ఒక చిన్న భాగాన్ని కూడా చెల్లించరు. ఈ తరానికి చాలా ప్రచారం అందించబడుతుంది మరియు పెద్ద సంఖ్యలో ప్రజల మెదళ్ళు కడగబడుతున్నాయి. ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా వారు బాకస్ దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. మరికొంతమంది వ్యక్తులు ఆఫ్రోడైట్ను ఆరాధిస్తారు, అంటే లైంగిక సంబంధమైన దేవత. కొంతమంది డబ్బును ఆరాధిస్తారు. ప్రియులారా, మీరు దేనికి మీ సమయము, హృదయము మరియు ఆత్మను ఇస్తారో అదే మీ దేవత అవుతుంది. దేవుడు ఆయన ఎదుట మనకు ఇలాంటి ఇతర దేవుళ్ళు ఉండకూడదని చెప్పాడు. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనిద్దాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. ప్రభువు నామాన్ని వ్యర్థముగా ఉపయోగించడం అంటే దేవదూషణ విధానంలో ఉపయోగించడం అని అర్థం. ఇది మన కాలంలో మరియు మన యుగంలో చాలా సర్వసాధారణమైపోయింది. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ ఇప్పటికీ నిలిచి ఉంది. దేవుని నామాన్ని వ్యర్థముగా ఉపయోగించడం తప్పు, ఎందుకంటే ఆయన దేవుడు మరియు ఆయన పరిశుద్ధుడు. ఇది భాషాపరంగా పదజాలం కొరతను కూడా వెల్లడిస్తుంది. చాలామంది ప్రజలు దూషణ పదాలు వాడకుండా తమను తాము వ్యక్తపరచుకోలేరు. చాలా సంవత్సరాల క్రితము అద్భుతంగా మార్పు చెందిన ఒక వ్యక్తి ఒకసారి ఇలా అన్నాడు: నేను మారు మనసు చెందినప్పుడు నేను తరచుగా వాడే నా పదజాలంలో సగానికి పైగా కోల్పోయాను. అతడు అర్థం చేసుకున్నది ఇదే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు మనము దేవుడిచ్చిన ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతకు సంబంధించిన విషయాలతో పాటు 10 ఆజ్ఞల్లో నుండి కొన్ని ఆజ్ఞల సారాంశాన్ని గురించి తెలుసుకున్నాం. నేటి కాలానికి అవి ఎలా వర్తిస్తాయో తెలుసుకున్నాం. ఈ సత్యాలను మన జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదైన దేవా, మీ దయగల పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఈ సందేశము ద్వారా, నీ వాక్యము ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడిన విధానానికే నీకు వందనాలు. ధర్మశాస్త్రము ఏమి చేస్తుందో, ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని రక్షించదని, మా యొక్క క్రియలు, మా యొక్క మంచి పనులు, మా యొక్క ఆచారాలు ఇవేవి మమ్మల్ని రక్షించవనే సత్యాన్ని మాకు మరొకసారి ఈ విధంగా తెలియజేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రభువా, నీ కృపచేతనే మేము రక్షింపబడతాం. యేసు క్రీస్తు ద్వారానే ప్రభువా మేము పరిశుద్ధతను పొందుకుంటాం. అట్టి కృప మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. ధర్మశాస్త్రం ప్రధానంగా దేనిని బయటపెడుతుంది? ధర్మశాస్త్రం ప్రధానంగా దేనిని బయటపెడుతుంది? 1. దేవుని అపారమైన కృపను. 2. మనిషి పాపపు స్థితిని. 3. సంపూర్ణమైన మానవ జ్ఞానాన్ని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. నడుము దేవుని సన్నిధిలో నిరతము నిందారహితుడవై, నిరతము నిందారహితుడవై, శక్తిమంతుడు నిత్య జీవుడు, శక్తిమంతుడు నిత్య జీవుడు, విడువడు నిన్నెప్పుడు. నడువును దేవుని సన్నిధిలో. నడిచెను హానోకు చిరకాల మాయనతో, నిలిచెను అలనాడు దేవునికి ప్రియుడై. నడిచెను హానోకు చిరకాల మాయనతో, నిలిచెను అలనాడు దేవునికి ప్రియుడై. సాగెను దేవునితో వినయంబుగా, సాగెను దేవునితో వినయంబుగా, చరితంబున మిగిలే అమరుండై. నడుము దేవుని సన్నిధిలో. నడిచెను అబ్రాము పిలచుట తోడనే. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.